పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మెయిన్ డ్యాం పనుల నిర్మాణానికి సర్వం సన్నద్ధమవుతోంది. వచ్చే నెల 2వ తేదీన నూతన డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ఏపీ జలవనరుల శాఖ ఈ సమాచారాన్ని ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖకు, కేంద్ర జల సంఘానికి, పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలియజేసింది. వాల్ నిర్మాణ బాధ్యత జర్మన్ సంస్థ బావర్ చేపడుతోంది. దానికి కేంద్రం పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. ప్లాస్టిక్, కాంక్రీట్ మిక్చర్ తదితర అంశాల్లో బావర్ కోరినంత మేరకే సహకరించాలని ప్రధాన కాంట్రాక్టు సంస్థ మెగా ఇంజనీరింగ్కు జలసంఘం స్పష్టం చేసింది. బావర్ యంత్ర సామాగ్రిని జర్మనీ నుంచి ప్రాజెక్టు క్షేత్రానికి తరలిస్తోంది. వాల్ నిర్మాణంలో అత్యంత కీలకమైన ట్రెంచ్ కట్టర్లను ఇప్పటికే అందుబాటులో ఉంచింది. ఈ నెల 28వ తేదీ నాటికి డీశాండింగ్ ప్లాంట్, పంపులు, కాంక్రీటు సామాగ్రిని కూడా సమకూర్చుకోనుంది. 30వ తేదీ కల్లా ల్యాబొరేటరీని కూడా సంసిద్ధం చేయనుంది. అంతకు ముందు రోజే సమగ్ర కార్యాచరణ సమాచారాన్ని జలశక్తి శాఖ, జల సంఘం, పీపీఏలకు జలవనరుల శాఖ అందిస్తుంది. ఈ నివేదికను సంబంధిత కేంద్ర సంస్థలు పరిశీలించి 30న డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాయని ఆశిస్తోంది. అన్నీ అనుకున్నట్లు సవ్యంగా జరిగితే జనవరి 2న వాల్ నిర్మాణ పనులను బావర్ ప్రారంభిస్తుంది. నిర్మాణం 600 మీటర్లకు చేరువ కాగానే ఎర్త్కమ్ రాక్ఫీల్ డ్యాం పనులను మెగా మొదలు పెడుతుంది. డయాఫ్రమ్ వాల్ పనులు జరుగుతున్న సమయంలోనే వచ్చే నెల 11న కేంద్ర జలశక్తి శాఖపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ ప్రాజెక్టు క్షేత్రానికి రానుంది. ఈ కమిటీలో 25 మంది పార్లమెంటు సభ్యులు, లోక్సభ సెక్రటేరియట్ అధికారులు ఉంటారు. 2021 నుంచి ఈ ప్రాజెక్టు కోసం చేసిన వ్యయాలను, ప్రస్తుతం జరుగుతున్న పనులను కమిటీ పరిశీలిస్తుంది. 2019 నాటికి ప్రాజెక్టు స్థితిగతులు, జగన్ ప్రభుత్వంలో చోటు చేసుకున్న పరిణామాలు, భూసేకరణ, సహాయ పునరావాసం కోసం చేసిన ఖర్చు, హెడ్ వర్క్స్ తదితరాలపై 11, 12 తేదీల్లో సమగ్రంగా అధ్యయనం చేస్తుంది.